వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. అది కూడా ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత. అంటే మీకు ఎవ్వరు లేరని చాలా మంది అయితే మాటలు అంటూ ఉంటారు. వెహికల్ అయితే ఎక్కి కూర్చున్నాం. హెలెన్ అయితే మీకు ఫస్ట్ అయితే హెలెన్ కనిపిస్తుంది. నా దగ్గర హెతాన్స్ ఉన్నాడు. మమ్మీ నువ్వు అందరినీ కవర్ చేస్తున్నావు. ఇక సౌరభ్ ఏమో వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నాడు. చిన్న సీట్ ఏమో కింద అన్నమాట. మేమైతే కూర్చున్నాం. ఇంకా బస్సు అయితే స్టార్ట్ కాలేదు. ఇంకొక 10 నిమిషాలు పడుతుందేమో స్టార్ట్ అవ్వడానికి. ఉడకుండదు, కొంచెం ఉడకుంది. నేను చెప్పాను కదా ఏసీ అయితే దొరకలేదు. ఎందుకాడు ఏసీ అయితే దొరకలేదు, బై మిస్టేక్ అనమాట. ఫస్ట్ టైం బుక్ చేసినాం కాబట్టి మాకు అది కొంచెం అర్థం కాలేదు. నాన్ ఏసీ తీసుకున్నాము. అయ్యో చిన్న మాత్రం ఇక్కడికి వచ్చినాడు అనమాట. ఫోన్ నాకు ఇస్తా అని. యథాంశ్ గారు అయితే వాళ్ళ పెద్దనాన్న దగ్గర పోవాలని ఏడుస్తున్నాడు. ఫోన్ నీ దగ్గర సార్. మమ్మీ నువ్వు ఇట్లా, నువ్వు ఈ బాటిల్ తీసుకో, జ్యూస్ బాటిల్ తీసుకో. టెన్షన్గానే ఉంది వెహికల్ ఎక్కేసరికి. ఎందుకంటే కరెక్ట్ 9 వరకు రావాలన్నారు. 8:40కి ఇంటి దగ్గరే ఉన్నాం మేము. ఆటో కొద్దిగా లేట్ అయిందనమాట. ఎందుకంటే వాళ్ళు నైట్ టైం కాబట్టి కొంచెం ఆటోలు దొరకలేదు. మా సందులో వాళ్ళది ఆటో. అది కొంచెం ఇబ్బంది అయింది. అయినా కూడా అంత అయితే హ్యాపీ. మహిళను అయితే అసలు కంట్రోల్ అవ్వట్లేదు. వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళిపోవాలని ఇక్కడైతే కూర్చోబెట్టిన. జ్యూస్ బాటిల్ అయితే ఇచ్చా. జ్యూస్ అయితే ఏం తాగదని పట్టుకుంటుంది అనమాట. ఇంకా వెహికల్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఉడక ఎక్కువ ఉంది. బాగా ఇబ్బంది ఉందన్నమాట. అంటే ఎప్పుడు తీసుకున్న సీట్ వరకే కానీ ఇట్లా స్లీపర్ ఎప్పుడు తీసుకోలేదు. అందులో ఏసీ తీసుకోవాలని ఉండే, మాకు ఐడియా లేదు. మామూలుగా స్లీపర్ అంటే ఏసీ ఉంటుందని అనుకున్నాము. మా మమ్మీ చూడండి నాలుగు ఎంత పెద్దగా ఉందని చెక్ చేస్తుంది అనమాట. అది మిస్టేక్ అయింది. మళ్ళా స్లీపర్ నుంచి అంటే నాన్ ఏసీ నుంచి ఏసీకి అంటే ఇబ్బంది అవుతుంది కదా అనుకుని మళ్ళా మారడము ఎందుకని. అందులో ఇంకొకటి ఏంటంటే మేము ఫస్ట్ రీజనబుల్ ప్రైజ్ అనుకున్నాము. తర్వాత మళ్ళీ ఏసీ అంటే మళ్ళీ ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకోసమే దీనిలోనే కంటిన్యూ అవుతున్నాం అనమాట. ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మా హెలెన్ అయితే చూడండి కెమెరా ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంది. అబ్బా ఉడక చంపుతుంది. విండోస్ అయితే తీసి పెట్టినా నేను, చూపిస్తాను సార్. వెహికల్ స్టార్ట్ అయితే బాగుంటుంది. కొంచెం గాలి వస్తుంది కాబట్టి ఇక్కడ విండో అయితే తీసినాను నేను. కొంచెం ఫ్రంట్ కూడా తీసిన. గాలి ఏం స్టార్ట్ కాలేదు. ఏదైనా వెహికల్ వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం పీస్ఫుల్గా ఉంది. మిగతా అప్పుడైతే అంతా ఉడకుండా. ఇంకా పిల్లలకు కూడా ఇబ్బంది ఉంటుంది. మా హెలెన్కి అయితే ఏం దోస్తలేదన్నమాట. అది చూడండి ఫోన్ నొక్కడానికి ట్రై చేస్తుంది. ఎవరో కెమెరాలో కనిపిస్తున్నారు అని అనుకుంటుంది. మమ్మీ డబ్బా తీసుకో. మిస్ అవుతాం అనుకున్నాం బస్సు. ఎందుకంటే ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మాకైతే అసలు టైం కుదరదు. పిల్లల్ని రెడీ చేసుకొని మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి అసలు మేము అనుకున్న టైంకి రీచ్ కాము కాబట్టి అది కొంచెం టెన్షన్ ఉండింది. మిస్ అయితే ఇక మార్నింగ్ అని అనుకున్నాము. మిస్ అయితే అవ్వలేదు. చెమటలు చూడండి ఎట్లా వస్తున్నాయా. కింది కంటే పైన హీట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా హీట్ ఎక్కువ ఉంటుంది. ఇక పైన ఉంటుంది కాబట్టి హీట్ ఎక్కువ ఉంటుంది. చెమటలు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అందులో బ్యాగులన్నీ తీసుకొని వచ్చినాము. బ్యాగులన్నీ తీసుకొని వచ్చేసరికి కొంచెం ఇబ్బంది. ఇది ఫోన్ పట్టుకోబ్బా, నేను వెనక దిండి వేసుకుంటా. 2 దిండ్లు ఇచ్చినారు. ఇప్పట్లో ఏమీ లేదు, దిండ్లు ఇచ్చినారు. అదే ఎక్కువలే. అబ్బా మమ్మీ గట్రా మమ్మీ బయట చూద్దాం. అబ్బా ఇప్పుడైతే కొంచెం పీస్ఫుల్గా ఉందండి. కొంచెం చల్లగాలి అయితే వస్తుంది అన్నమాట. అది ఇక్కడైతే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే సుబ్బయ్య ఉన్నత పాఠశాల దగ్గర అయితే ఉన్నాం మనము. అంటే బస్ స్టాండ్ దగ్గరే ఉన్నాము. అది ఇంకోటి ఏంటంటే మా సిస్టర్ వాళ్ళు ఫోన్ చేసినారు. ఇప్పుడు మా హెలెన్ అయితే ఏడుస్తుంది. పాలు నీళ్ళు ఇవ్వాలి కదా హెలెన్కి. టికెట్ జాగ్రత్త డిలీట్ అయిందనుకో. మేము అంటే మాకు స్లీపర్ ఇట్లా బుక్ చేసి ఇట్లా అవుతుంది. మాకు స్లీపర్ వరకు తెలియదు. వాట్సాప్లో వస్తుంది అంట టికెట్. మేము ఇంకా టికెట్ రాలేదని అంటే వాట్సాప్లో వస్తుంది చూడండి అన్నారు. కొంచెం నేను ఏదైనా కూడా చెప్తా, మనకు తెలియకపోతే తెలియలేదని చెప్తా, తెలిస్తే తెలుసా అని చెప్తా. మేమంతా అది మాకు అన్నీ తెలుసు, వెహికల్లు తిరిగినాం, ఫ్లైట్లు తిరిగినాం, మాకేం తెలియదు. ఏదైనా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటా. అది ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయినా అంతే, వెహికల్ అయినా అంతే. వెహికల్ అయితే స్టార్ట్ అయింది. మా హెలెన్ కింద పడిపోతుందని అనుకుంటుంది. లత మాత్రం హెలెన్ మాత్రం అక్కడ అది ఫ్రూట్ బాటిల్ తోటి అయితే ఆడుకుంటుంది అనమాట. వెహికల్ లైట్గా మూవ్ అయింది.
చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నాం అందరం, ఎందుకంటే ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నాము కాబట్టి చాలా హ్యాపీగా ఉంది మాకైతే. అట్లే కొంచెం నర్వస్గా కూడా ఉంది, ఎందుకంటే మనం వెళ్ళడమే కాకుండా లతను బాగా రిసీవ్ చేసుకోవాలి, అది నా మెయిన్ పాలసీ అనమాట. మనకి ఒక మాట అన్నా పర్వాలేదు కానీ లతను ఏమనకూడదు అని నేను చిన్నైతే అదే అనుకుంటున్నాను. మార్నింగే దిగ్గానే మళ్ళీ అక్కడి నుంచి వెహికల్ పట్టుకొని మళ్ళీ ఒక 2.5 hours జర్నీ ఉంటుంది. అక్కడ క్యాబ్ బుక్ చేసుకోవాలి, అదొక ఇబ్బంది ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ హోటల్ ఏం దిగము, బస్ స్టాప్లోనే ఫ్రెష్ అప్ అయితే అయిపోతుంది. మళ్ళీ డబ్బులు ఎందుకు ఖర్చు అని మేము అట్లా అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే హెలెన్ ఉంది కాబట్టి, హెతాన్స్ ఉన్నాడు, సౌరభ్ ఉన్నాడు కాబట్టి ఇట్లా ఇబ్బంది అవుతుందేమో అనుకుంటున్నాం. పిల్లలకి ఫుడ్ తినిపించాలి, స్నానం చేయించాలి కాబట్టి అట్లా అనుకుంటున్నాం. మరి ఎట్లయితే చూడాలి. కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది, హ్యాపీగా ఉంది, టెన్షన్గా కూడా ఉంది అన్నమాట. చిన్నకి మాత్రం అంటే స్లీపరు అందరికీ ఎక్కువైతే డబ్బులు ఎక్కువ అని చిన్న సీట్ తీసుకున్నాడు, మాకైతే స్లీప్ తీసుకున్నాడు. నేను కూడా తీసుకో అని చెప్పాను కానీ వద్దులే అన్నాడు, ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి. నేను మళ్ళీ డబ్బులు అది ఇది అని ఏం అట్లా దుబారా చేసింది ఏం లేదనమాట. కాకపోతే ఏసీ అని నేను ఎక్స్పెక్టేషన్ ఉండే, అది ఏసీ కాదు, చాలా డిసప్పాయింట్ అయింది అనమాట. హెలెన్ అయితే కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, మన ఇల్లు అనుకుంటున్నట్టుంది హెలెన్. మమ్మీ అటు పోదు, కింద పడతావు హెలెను. దిగడానికి ఎట్లా దిగుతుంది చూసినారా? వాళ్ళ పెదనాన్న కింద ఉన్నాడని దిగడానికి వెళ్తుంది అనమాట. మళ్ళీ కెమెరాలో ఎవరో ఇంకొక హెలెన్ కనిపిస్తుందని మళ్ళీ ఇటైతే వచ్చేసింది. ఇది మూవ్ అయ్యే వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంది, వెహికల్ మూవ్ అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. హెతాన్స్ అయితే వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళిపోయినాడు, మా హెలెన్ అయితే రంపంపం మారుతుంది. తారం పంపం ఆడతావా? ఆడుతుందంట. ఎందుకు చేస్తా, ఇప్పుడు చేస్తా, ఈ ఫోన్లోంచి చేస్తాడు. హెతాన్స్ని ఎత్తుకో, మళ్ళీ వాడు ఏడుస్తాడు. మళ్ళీ అక్కడ దిగేలోపు ఫోన్ చేస్తే కొంచెం క్యాబ్ బుక్ చేస్తారు కదా, మళ్ళీ మనం విలేజ్కి వెళ్ళాలంటే చాలా దూరము, అందుకోసమని ఫోన్ అయితే చేస్తా. ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే కెమెరా అయితే ఆన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇక జర్నీలో అన్ని సర్దుకోవడము మాకు ఈ చెమటలతో ఇబ్బంది ఉందన్నమాట. బస్ అయితే స్టార్ట్ అయింది, లైట్గా మూవ్ అయింది, నేను స్టార్ట్ అయిపోయింది అని అనుకున్నా, ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట బస్సు. మరి ఉంటాను, మార్నింగ్ అయితే మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే దిగినామన్నమాట. కాకపోతే ఇంకా క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మేము 5 గంటలకే దిగినాము, ఇప్పుడైతే 8 o'clock అవుతుంది, ఇంకా క్యాబ్ రాలేదు. పిల్లల్ని పట్టుకోవడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది, అందుకోసమే కొద్దిగా నర్వస్గా అయితే ఉంది, ఎందుకంటే పిల్లలు అయితే ఆగడం లేదు, మొత్తం పరిగెడుతున్నారు బస్ స్టాండ్లో మొత్తం. ఎందుకంటే 8 o'clock అయింది, పిల్లలకి ఏదైనా ఒకటి తినిపించాలి కదా, అదే కొంచెం నర్వస్గా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆకలి అయితే మళ్ళీ ఇక్కడ బస్ స్టాండ్లో ఏం ఫుడ్ ఉంటుందండి, బిస్కెట్లు, ఎంతసేపు అయినా చిప్స్ అవే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే విలేజ్కి అయితే ప్రయాణం కావాలి, ఇంకా చాలా దూరం వెళ్ళాలన్నమాట. ఇంకా 2.5-3 hours అయితే ఇంకా జర్నీ ఉంటుంది. మొత్తానికైతే వెహికల్ అయితే ఎక్కేసినాము, అందరం అయితే బాగా హ్యాపీగా ఉంది అనమాట. ఎందుకంటే ఇంతసేపటి నుంచి బస్ స్టాండ్లో ఉండి చాలా అన్ఈజీగా అయితే ఉంది, ఇప్పుడైతే చాలా బాగుంది. హెలెన్ కూడా వాటర్ తాగుతుంది. ఇక్కడ సౌరభ్ అయితే వాళ్ళ అమ్మ దగ్గర ఆడుకుంటున్నాడు, చిన్న దగ్గర మాత్రం హెతాన్స్ ఉన్నాడు అనమాట. అదే ఇంకొక అంటే ఇక 2 hours పడుతుంది. 2 hours పడుతుంది అన్న, 2 hours అయితే పడుతుంది అనమాట. 2 hours అయితే ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. పిల్లలకు ఆకలేస్తుందని మధ్యలో అయితే ఒక దాబా దగ్గర అయితే ఆగినాం అనమాట. అందరం అయితే టీ తాగినాము, టిఫిన్ ఏదైనా పార్సల్ చేయించుకుందాం, ఇక్కడ టిఫిన్ చేసేసరికి లేట్ అవుతుందని పూరి, ఇడ్లీ, దోశలు అయితే మొత్తం పార్సల్ అయితే కట్టించుకున్నాము. కాకపోతే మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది కాబట్టి పూరి పిండి అయితే అప్పుడే కలుపుతున్నారు చూడండి. సిరిసిరి మూవలు ఆ విరిసిన పువ్వులు ఈ గలగల ఊసులు, దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు. కాకపోతే పెళ్లితో దూరమైనారు అందరూ.